ఈరోజు మనం హిడెన్ లవ్‌లోని పార్ట్ 3ని చూడబోతున్నాం. లూసీని కొందరు స్కూల్ గర్ల్స్ టీజ్ చేస్తూ ఉంటారు. లూసీ మిన్నీ పైన కోపంగా ఉంటుంది. ఎందుకంటే మిన్నీ తన్ని కావాలని ఇక్కడికి తీసుకొచ్చిందని. అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది. అప్పుడే దువాన్ వస్తూ కనిపిస్తాడు. తన్ని చూడగానే లూసీకి చాలా ఏడుపొస్తుంది. తనలా చూడగానే దువాన్ చాలా కంగారు పడిపోయి లూసీని హగ్ చేసుకుంటాడు. తర్వాత ఏం జరుగుతుందంటే లూసీ జరిగిందంతా దువాన్‌తో చెప్తుంది. అసలు నిన్నేమేం జరిగింది అని. అది తను కూడా చాలా కంగారు పడిపోయి, "నువ్వు ఈ విషయాన్ని ఈజీగా తీసుకోకు. టీచర్స్, పేరెంట్స్ అందరికీ కూడా ఈ విషయాన్ని నువ్వు చెప్పాలి" అని చెప్తాడు. తర్వాత లూసీని తన మూడ్ హ్యాపీగా చేయడానికని తనతో పాటుగా ఒక బ్యూటిఫుల్ రోడ్ నుండి తీసుకెళ్తూ ఉంటాడు. ఆ ప్లేస్ లూసీకి చాలా బాగా నచ్చుతుంది. దాంతో ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత రోజు లూసీ స్కూల్ నుండి బయటికి రాగానే అక్కడ వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్‌తో కలిసి అక్కడికి వచ్చుంటాడు. ఎందుకు అంటే లూసీని ఏడిపించిన అమ్మాయిలకి బుద్ధి చెప్పడానికి. కానీ ఇదంతా లూసీకి ఏమాత్రం నచ్చదు. తనకి చాలా భయం అనిపిస్తూ ఉంటుంది. అందుకే తను అక్కడి నుండి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది. కానీ తనకి డువాన్ సపోర్ట్ చేయడంతో లూసీ సరే అంటుంది. అందరూ కలిసి ఆ ప్లేస్‌కి వచ్చేస్తారు. యాన్, డువాన్ వాళ్ళు లోపలికి వెళ్తారు. లూసీని ఒక ఫ్రెండ్ దగ్గర ఉంచుతారు. అలా వాళ్ళ ముగ్గురు లోపలికి రాగానే స్కూల్ గర్ల్స్ అక్కడ కనిపిస్తారు. వాళ్ళ ముగ్గురు గురించి లూసీ వాళ్ళ అన్నయ్యకి చెప్పి ఉంటుంది. యాన్ ముందుగా వాళ్ళతో మాట్లాడతాడు. నిన్ను మీరు టీజ్ చేసిన అమ్మాయి నా చెల్లి. మళ్ళీ మీరు ఇలాంటి పని చేయొద్దు. లేదంటే అసలు బావుండదు అంటాడు. కానీ వాళ్ళు ఆ మాటలు వినరు. తర్వాత డువాన్ వాళ్ళకి అర్థమయ్యేలా సీరియస్‌గా వార్న్ చేయడంతో ఆ ముగ్గురు చాలా చాలా భయపడిపోతారు. అలా భయపడుతూ ఒక అమ్మాయి కింద కూర్చుండిపోతుంది. ఇక్కడ లూసీ బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. ఫైనల్‌గా యాన్ లూసీ పర్స్ తీసుకొచ్చి ఇస్తాడు. తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంతలో లూసీతో ఉన్న ఫ్రెండ్ ఇంతకీ మీరందరూ లోపలికి వెళ్ళి ఏం మాట్లాడారు? వాళ్ళని ఏం చేశారు? అని అడుగుతాడు. దానికి యాన్ నీకు తెలుసు కదా! రోజు నేను కాలేజీలో అందరినీ ఊరికే చాలా భయపెడుతూ ఉంటాను కదా! అలాంటిది వీళ్ళు అమ్మాయిలు ఆ మాత్రం భయపెట్టలేనా చూడు అని గొప్పలు చెప్తూ ఉంటాడు. ఇది విని అందరూ నవ్వుకుంటారు. ఎందుకంటే యాన్ చెప్పేది నిజం కాదు కాబట్టి. అలా మాట్లాడుకుంటూ వాళ్ళందరూ వెళ్ళిపోతారు. తర్వాత రోజు మిన్నీ స్కూల్ నుండి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోతూ ఉంటుంది. తను చాలా చాలా సాడ్‌గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ టైంలో లూసీ వైపు చూస్తుంది. లూసీ కూడా చాలా చాలా ఏడుస్తుంది. ఎందుకంటే తనకి చాలా సారీ ఫీలింగ్ అనిపిస్తూ ఉంటుంది. అప్పుడే బెంచ్ పైన మిన్నీ ఇచ్చినటువంటి పేపర్ కనిపిస్తుంది. ఆ పేపర్‌లో ఐయామ్ సారీ అని రాసి ఉంటుంది. తర్వాత రోజు ఎగ్జామ్స్ చూపిస్తారు. రిజల్ట్స్ కూడా వస్తాయి. లూసీకి అన్ని సబ్జెక్టుల్లో మంచి మార్క్స్ వస్తాయి. కానీ సైన్స్‌లో తక్కువొస్తాయి. దానికి వాళ్ళ డాడీ మంచి క్లాస్‌నే తీసుకుంటారు. ఆ తర్వాత లూసీకి ఒక ట్యూటర్‌ని పెట్టాలి అనుకుంటారు. అది ఎవరో కాదు యాన్. యాన్ లూసీకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. లూసీ అడిగిందే అడిగి విసిగిస్తూ ఉంటుంది. దాంతో యాన్‌కి చిరాకొచ్చి నీకు ఎంత చెప్పినా రాదని యాన్ అంటే, నీకు చెప్పడమే రాదని ఇద్దరూ గొడవ పడుతూ ఉంటారు. ఒకరిపై ఒకరు పేరెంట్స్‌కి కంప్లెయింట్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే వాళ్ళమ్మ లూసీ కోసం ఒక న్యూ ట్యూటర్ వస్తారని చెప్తుంది. నెక్స్ట్ డే లూసీ క్లాస్ కోసమని త్వరగా రెడీ అయిపోయి వాటర్ కోసమని కిచెన్‌లోకి వెళ్తుంది. అక్కడే లూసీకి డువాన్ కనిపిస్తాడు. ఇక్కడ నువ్వేం చేస్తున్నావని ఆశ్చర్యంగా అడుగుతుంది. అప్పుడు యాన్ తినే నీకు న్యూ ట్యూటర్ అని చెప్తాడు. దాంతో లూసీ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఫాస్ట్‌గా క్లాస్‌కి రెడీ అయిపోతుంది. కానీ యాన్ వీళ్ళిద్దరిని అస్సలు వదలడు. నాన్ స్టాప్‌గా గేమ్స్ ఆడుతూనే ఉంటాడు. అప్పుడు లూసీ డువాన్ ఫోటో తీయడానికి ట్రై చేస్తుంది. డువాన్ కూడా దాన్ని అబ్జర్వ్ చేస్తాడు. అందుకే తను ఫోటోకి పోజ్ ఇస్తూ ఉంటాడు. దాంతో లూసీ కంగారు పడిపోయి ఫోన్ కెమెరా సెట్ చేస్తున్నట్టు కవర్ చేస్తుంది. అప్పుడే యాన్ అంటాడు, "నువ్వు వీడి ఫోటో ఒకటే తీస్తున్నావా? నన్నెందుకు ఫోటో తీయట్లేదు" అంటాడు. అప్పుడు లూసీ ఎందుకంటే నువ్వు కోతివి కాబట్టి అని పారిపోతుంది. దాంతో యాన్‌కి చాలా కోపం వస్తుంది. అలా లూసీ యాన్‌ని ఆట పట్టించి తన రూమ్‌లోకి వెళ్ళిపోతుంది. రూమ్‌లోకి రాగానే డువాన్ ఫోటోస్ చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. తను కూడా డువాన్ లాగే పోజ్ ఇస్తూ ఉంటుంది. ఆ తర్వాత డువాన్ లూసీని చదివించడానికొస్తాడు. అప్పుడు లూసీ మాటల్లో తనకి సైన్స్ అంటే ఇష్టం లేదని అర్థమవుతుంది. అందుకే డువాన్ తనకి ఈజీగా సబ్జెక్ట్ అర్థమయ్యేలా చేయాలని మ్యూజియం తీసుకెళ్ళాలి అనుకుంటాడు. ఈ విషయం లూసీతో పాటు యాన్‌కి కూడా చెప్తాడు. తర్వాత ముగ్గురు మ్యూజియంకి వెళ్తారు. కానీ యాన్ మాత్రం లోపలికి వెళ్ళడు. ఎందుకంటే తనకి గేమ్స్ అంటే ఇష్టం కాబట్టి గేమ్స్ సెక్షన్‌కి వెళ్ళిపోతాడు. తర్వాత వీళ్ళిద్దరూ లోపలికి వెళ్ళిపోతారు. అక్కడ డువాన్ లూసీకి అన్నీ చూపిస్తూ అన్నింటిని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అలా లూసీకి సైన్స్ మీద ఇష్టం వస్తూ ఉంటుంది.
అన్నీ ఇష్టంగా చూస్తూ ఉంటుంది. అన్నిటికంటే టచింగ్ ప్లాంట్ చాలా నచ్చుతుంది. ఇప్పుడు సైన్స్ అంటే నీకు ఇష్టమా అని అడుగుతాడు. హా! అంటుంది లూసీ. తరువాత లూసీ దువాన్ గోల్ గురించి అడుగుతుంది. నేనొక మంచి గేమింగ్ లైన్‌కి వెళ్ళాలి. అదే నా డ్రీమ్ అంటాడు దువాన్. అలా మాట్లాడుతూ నువ్వెవరినైనా ప్రేమించావా? అని అడుగుతుంది లూసీ. దానికి డువాన్ నవ్వుతూ లేదు, నేనెవరిని ప్రేమించలేదు. దానికి నా దగ్గర టైం లేదు. హా! ఒకవేళ నేనెవరినైనా ప్రేమిస్తే ముందు నీతోనే చెప్తాను అనంటాడు. దువాన్ అలా చెప్పడంతో లూసీకి కొంచెం సాడ్‌గా అనిపిస్తుంది. తరువాత తేరుకొని సరే అయితే నిజమేనా? ప్రామిస్ చెయ్యి అంటుంది. ముందు నాకే చెప్పాలి. ఎందుకంటే నేనే కదా మీకు ఆ అమ్మాయి సెట్ అవుతుందో లేదో చెప్పాలి అని నవ్వుతూ అంటుంది. తరువాత లూసీ ఒక దగ్గర కూర్చొని ఆ పింకీ వాళ్ళ ప్రామిస్ కూడా డ్రా చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి దువాన్ వస్తూ ఉండడంతో ఆ బుక్‌ని తను దాచేస్తుంది. తరువాత దువాన్ అడుగుతాడు. నీకు డ్రాయింగ్ అంటే చాలా ఇష్టంలా ఉంది అని అడుగుతూ ఉంటాడు. అలా కొంచెం మాట్లాడుకున్న తర్వాత ఇద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇద్దరూ కలిసి యాన్ దగ్గరికి వచ్చేస్తారు. ఇంతలో దువాన్‌కి ఆఫీస్ నుండి కాల్ రావడంతో తను అక్కడే కూర్చొని ఆఫీస్ వర్క్ చేస్తూ ఉంటారు. యాన్, లూసీ ఇద్దరూ వెళ్ళిపోతారు. తరువాత రాత్రవుతుంది. లూసీకి తన డ్రాయింగ్ బుక్ ఎక్కడా కనిపించదు. కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడు తనకి మ్యూజియంలోనే తన డ్రాయింగ్ బుక్ మర్చిపోయాను అనే విషయం గుర్తొచ్చేస్తుంది. మ్యూజియంకి కాల్ చేసి తను నిన్న అక్కడ ఒక బుక్ మర్చిపోయాను అని చెప్తుంది. దెన్ వాళ్ళు నీతో వచ్చిన అతనితో మేము బుక్ ఇచ్చి పంపించాము. తను నీకు అందిస్తామని చెప్పారు అని అంటారు. తరువాత ఉదయాన్నే యాన్ లూసీకి తన డ్రాయింగ్ బుక్ ఇచ్చి దువాన్ ఇచ్చాడు అని చెప్పి వెళ్తాడు. లూసీ కంగారు పడిపోయి దువన్ దువన్ డైరెక్ట్‌గా నాకివ్వకుండా అన్నయ్యకెందుకిచ్చాడు? తనకి లవ్ విషయం ఏమైనా అర్థమై ఉంటుందా? ఎందుకంటే అందులో దువాన్ రిలేటెడ్ డ్రాయింగ్స్ కూడా ఉంటాయి. అవేమైనా చూసాడేమో అని కంగారు పడిపోతూ ఉంటుంది. అంతలో ఆన్‌లైన్‌లోనే ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నట్టు యాన్‌కి ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తుంది. తర్వాత హాస్టల్‌లో యాన్ చాలా చిరాగ్గా, కోపంగా కనిపిస్తాడు. అది చూసిన దువాన్ యాన్‌ని ఏమైందని అడుగుతాడు. లూసీ ఎవరినో ఆన్‌లైన్‌లో పరిచయమైన వాడిని ప్రేమిస్తుందట. ఈ విషయం తను మార్నింగే చెప్పింది. అప్పటినుండి నాకు చాలా చాలా కోపంగా ఉంది అంటాడు. నాకే కాదు డాడీకి కూడా చాలా కోపంగా ఉంది అంటాడు. అప్పుడే దువాన్ యాన్‌కి నచ్చచెప్తాడు. నువ్వు కూల్‌గా ఉండు. మనం తనతో మాట్లాడదాం. ఈ ఏజ్‌లో ఇవన్నీ కామన్‌గా జరుగుతూ ఉంటాయి. మనం వెళ్ళి లూసీతో మాట్లాడదాం అని చెప్తాడు. కానీ నిజానికి దువాన్‌కి కూడా ఈ విషయం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు యాన్ వాడెవడో నాకు దొరకాలి. అప్పుడు చెప్తా వాడి పని. అసలు వాడికి ఎంత ధైర్యం నా చెల్లిని డ్రాప్ చేయడానికి అంటూ ఉంటాడు. ఇక్కడ లూసీ చాలా కంగారుగా ఉంటుంది. స్టోరీ అయితే చెప్పింది కానీ రోజు ఇంట్లో తిట్లు తినాల్సి వస్తుంది తనకి. ఇదంతా తనకి చాలా కంగారుగా ఉంటుంది. అప్పుడే యాన్, దువాన్ ఇద్దరూ అక్కడికి వస్తారు. లూసీ మాత్రం ఫేస్ చూపించకుండా పడుకొనుంటుంది. అస్సలు యాన్‌తో మాట్లాడదు. ఎందుకంటే వాళ్ళ అన్నయ్య తన మీద ఇంకా కోపంగా ఉన్నాడు అందుకే. ఇక యాన్ చేసేదేం లేక దువాన్ నువ్వే లూసీతో మాట్లాడు అని చెప్పేసి యాన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడే దువాన్ లూసీని అడుగుతాడు. నీ బాయ్ ఫ్రెండ్ పేరేంటి? అసలు తను ఏం చదువుతున్నాడు అని. అది విన్న లూసీ దువాన్ నిజంగానే నేను లవ్ చేస్తున్నానని నమ్ముతున్నాడేమో అనుకుంటుంది. అప్పుడు తను చెప్తుంది తను స్కూల్ కాదు కాలేజ్ చదువుతున్నాడు అని. అది విన్న దువాన్ చాలా ఆశ్చర్యపోతాడు. అవునా? అతను నీకంటే చాలా పెద్ద కదా అంటాడు. అవును. నాకంటే 5 ఇయర్స్ పెద్ద. యాక్చువల్లీ లూసీ డువాన్ విషయమే మాట్లాడుతుంది. డువాన్‌కి చాలా నవ్వొస్తుంది. ముందు నువ్వు నీ ఏజ్‌కి సరిపోయిన వాడిని ప్రేమించు. కానీ ఇప్పుడు కాదు. నీ కాలేజ్ స్టడీ అయ్యాక మాత్రమే ప్రేమించాలి. ఇప్పుడు నువ్వు నీ చదువు మీద ఫోకస్ చెయ్ అని చెప్తాడు. లూసీ సరే అంటుంది. నెక్స్ట్ డే డువాన్ గేమ్స్ ఆడుకుంటూ మ్యాగీ తింటూ ఉంటాడు. అప్పుడే అతనికి హాస్పిటల్ నుండి ఫోనొస్తుంది. మీ డాడీ హెల్త్ కండిషన్ సరిగా లేదు అని, మీరు త్వరగా రావాలి అని. సో, దువాన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా కొన్ని రోజులు తర్వాత దువాన్ రాకపోవడంతో లూసీ వాళ్ళ అన్నయ్యని దువాన్ గురించి అడుగుతుంది. అప్పుడు యాన్ చెప్తాడు. దువాన్ వాళ్ళ ఊరు వెళ్ళాడు. తనకేదో అర్జెంట్ పని ఉందట అని చెప్తాడు. అది విని లూసీ చాలా డిసప్పాయింట్ అయిపోతుంది. అందుకే తన రూమ్‌కి వచ్చి దువాన్‌కి కాల్ చేసి తన హెల్త్ గురించి అడుగుతుంది. నీకేం కాలేదు కదా! నువ్వు బానే ఉన్నావు కదా అని. సడెన్‌గా ఊరెందుకు వెళ్ళావు అని అడుగుతుంది. నాకేం కాలేదు. నేను బానే ఉన్నాను అని చెప్తాడు.
అప్పుడే లూసీ నువ్వెప్పుడొస్తావు? గ్రాడ్యుయేషన్ యాన్యువల్ ఫంక్షన్ వరకు వచ్చేస్తావా? అని అడుగుతుంది. హా! ష్యూర్‌గా అప్పటి వరకు వచ్చేస్తానని చెప్తాడు ధువాన్. దాంతో లూసీ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ధువాన్‌కి ఇవ్వడానికి అని జెప్పేసి తన గిఫ్ట్ చూస్తూ ఉంటుంది. ధువాన్ కూడా లూసీతో మాట్లాడుతూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే లూసీతో మాట్లాడుతూ ఉంటే ధువాన్‌కి చాలా హ్యాపీగా, పీస్‌ఫుల్‌గా అనిపిస్తూ ఉంటుంది. వెంటనే డోర్ నాక్ అవ్వడంతో వెళ్ళి చూస్తాడు. అక్కడ ఒక అమ్మాయి కనిపిస్తుంది. నేను లోపలికి రావచ్చా? అని అడుగుతుంది. లేదు. నువ్వు ఇక్కడే ఉండి మాట్లాడు అని చెప్తాడు ధువాన్. అంతలో గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నువ్వు ఇక్కడే ఉంటావు కదా? అని అడుగుతుంది. హా! అవును అని చెప్తాడు. ఆ అమ్మాయి ధువాన్‌తో నేను లోపలికి రావచ్చా? నన్ను లోపలికి రమ్మని కూడా పిలవరా? అని అంటుంది. దానికి ధువాన్ నో, మీరు ఇక్కడే ఉండి మాట్లాడండి అని అంటాడు. స్టడీ కంప్లీట్ అయ్యాక మీరు ఈ ఊర్లోనే ఉంటారా? అని అడుగుతుంది. హా! అని అంటాడు. తర్వాత ఆ అమ్మాయి కొంత మనీని ధువాన్‌కి ఇస్తుంది. కానీ ధువాన్ ఆ మనీని తీసుకోడు. దాంతో ఆ అమ్మాయి సైలెంట్‌గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కానీ ఆ అమ్మాయిని చూడడం ధువాన్‌కి అస్సలు నచ్చలేదు. ఈ సీన్‌తో ఈ పార్ట్ కంప్లీట్ అవుతుంది. థాంక్ యూ.